నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జడ్జి రాధికా జస్వాల్. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు. సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. అంబేద్కర్ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 1,00,000 తులసి దళార్చనాలతో శ్రీ వెంకటేశ్వరుని కొలిచిన భక్తులు. ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని జడ్జి రాధికా జైస్వాల్ తెలిపారు. ఈరోజు కోర్టు ఆవరణలో పెండింగ్ కేసుల పురోగతి వివరాలను వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని జడ్జి పోలీసులకు సూచించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఆమె పేర్కొన్నారు. కక్షిదారులు పరిష్కరించుకోదగిన కేసుల్లో పరస్పరం రాజీ కుదుర్చుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, లోక్ అదాలత్ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేసెస్ కంపౌండబుల్ కేసెస్ సెటిల్ చేసుకోమని. సో చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన మీ అందరూ. థ్యాంక్ యూ. అయిపోయింది కోర్ట్స్లో. సో తగ్గించేయడానికి మనం ఇది స్పెషల్ లోక్ అదాలత్ చీఫ్ జస్టిస్ గారు ఇది స్పెషల్ లోక్ అదాలత్ చేద్దామంటే పెట్టిన ఇక్కడ. నెక్స్ట్ పెండెన్సీ అంట, టోటల్ పెండెన్సీ, ఈ కంపౌండబుల్ పెండెన్సీ అడుగుతలేదు. ఇప్పటివరకు కేసెస్లో సార్ జాయిన్ అయిందా బాబు గారు? 89 లే ఇక్కడ సిరిసిల్లాలో. సిరిసిల్ల ఇల్లంతా కూడా. సో ఎంత పెండెన్సీ ఉంది? 227 టోటల్ పెండెన్సీ. ఇప్పుడు నోటీసెస్ ఇష్యూ స్టార్ట్ అయిందా? ఆర్టిస్ట్కి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? స్పెషల్ అంటే స్పెషల్ ఏంటంటే అదే చాలా. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్స్లో వెళ్ళిస్తారు తెలంగాణ హైకోర్టు. స్పెషల్ లోక్ అదాలత్ షెడ్యూల్ on 15th November. So because the term is in this number. So as we have a pendency of around 9,000 cases, 9,000 criminal. So I thank President sir also for coming here and Pastor sir also for calling media persons. టోటల్ ఎన్జెటీజేలో కనిపిస్తున్నా 1,200. నాట్ ఐఎమ్ నాట్. సో ఇప్పుడు ఏం బందోబస్తు అట్లాంటి ఏం లేదు. సో యూ కెన్ గివ్ యువర్ టైమ్ టు దిస్ స్పెషల్ ఎస్ అండ్ ఎన్ఐఆర్ కేసెస్ అది ఎగ్జిక్యూట్ చేపియండి. మీరు కొంచెం గట్టిగా అక్కడ మాట్లాడితే వాళ్ళు మా అడ్వకేట్స్ దగ్గర వచ్చి వారెంట్ రికాల్ చేసేస్తారు.
కార్తీక మాసం పురస్కరించుకొని స్వామివారి వ్రత సంకల్పం శుభప్రదమని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సంకల్పం వల్ల భక్తులు కోరిన కోరికలు తీరుతాయని ఆలయ అర్చకులు వెల్లడించారు. శివకేశవులకు కార్తీక మాసం ఎంతో ప్రీతిప్రదమైందని, ఈ మాసంలో పూజాఫలం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆ భర్త నీటిలో మునిగిపోయాడు. నేను కూడా నదిలో పడిపోతానని సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం నుంచి ఒక వాక్యం వచ్చింది, అమ్మాయి తొందరపడకు, నువ్వు తొందరపడితే లాభం లేదు. నువ్వు సత్యనారాయణ స్వామి పూజించడం కానీ తీర్థ ప్రసాదం తీసుకోవచ్చు. తీర్థ ప్రసాదం తీసుకోక వచ్చినందుకు నీకు విధంగా జరుగుతుందమ్మా అని చెప్పేశాడు. సరే అని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ తలను స్నానం చేసి మళ్ళీ పూజ చేసి తీర్థ ప్రసాదం తీసుకొని మళ్ళీ నది ఊడికొట్టేసింది. నది ఒడుకు రాగానే ఆ భర్త కూడా ఊడికొట్టేసింది. వచ్చేసిన తర్వాత వాళ్ళ కష్టాలు చెప్పుకున్నాను. మా విధంగా జరిగింది అని ఆ తల్లి కూతురు, ఆ అల్లుడు, మా మామ మాకు కూడా విధంగా జరిగింది అని. మరి మనకి ఎందుకు ఈ విధంగా జరిగింది తెలుసా? గుణం పోతున్నప్పుడు ఇంతవరకు తప్పుడు కాలేదు. ఇంతవరకు చాలా తీర్మాడి ఇప్పుడు గలగల బిడ్డ అందరికి అయ్యా బంగారం అది నవ్వో దివో అని ఏడుస్తున్నాడు మామ. ఏడుస్తున్న సమయంలో కూడా అప్పుడు చూశాడు, అల్లుడా ఎందుకు విధంగా జరిగింది, మనకి ఏం బాధ అంటే, మామ మనకు మార్గ మధ్యలో కూడా అందరికి మనం వేడుకుందామని చూశాడు. తిరగంగా దొరికిన తర్వాత ఇద్దరు కాళ్ళ మీద పడిపోయాం. ఇదే మా తప్పేది మనం అనుకున్నావురా, నేను దొంగను అనుకున్నావురా, నేను దొంగను కాదు, నేను రమాశంకర్ సత్యనారాయణ స్వామి, నీకు పరిచయం పెట్టానురా. నువ్వేం చెప్పినావు, డబ్బులు తిరిగిస్తాను, నువ్వు నా యొక్క పూజ ఘనంగా చేసుకోవాలని చెప్పాను. బండి ఇంటికి వస్తున్నారు. వెనుకటాచారం ఏంటంటే పంపించేశారు ఇంటికి. అప్పుడు మంగళాసురం వస్తున్నారు. మంచి పద్ధతి ఆ ఇంటిలో సత్యనారాయణ స్వామికి రాక్షస గుణములు పొమ్మనలే, రాక్షస గుణములు పొమ్మనలే. కృష్ణ కృష్ణ కృష్ణయనరే, కష్టములను పొమ్మనలే, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దేశ సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు పట్నంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న సైనికుల పట్ల సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. శత్రు దేశం అయిన పాకిస్తాన్పై ఏకకాలంలో దాడులు జరిపి ఎలాంటి బుద్ధి చెప్పారో ప్రపంచమంతా చూసిందన్నారు. సైనికుల వీరత్వాన్ని అభినందించాల్సింది పోయింది, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్న బీజేపీ అధ్యక్షులు తుమాల శ్రీకాంత్, మ్యాన్యారాం ప్రసాద్, చొప్పదండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जिंदाबाद बीजेपी, जिंदाबाद बीजेपी, जिंदाबाद पंडित संजय गारी नायकत्వం వర్ధిల్లాలి, पंडित संजय गारी भारत माता की जय, जय 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 माता, भारत 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 माता, जय 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 माता.
బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై బలో భారత్ మాతా కీ జై, జై బలో భారత్ మాతా కీ జై. నిన్నటి రోజున జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దేశాన్ని కించపరిచే విధంగా, సైనికుల మనోభావాలు దెబ్బతినే విధంగా వారు చేసినటువంటి కామెంట్స్ను బేషరతుగా వెనక్కి తీసుకొని భారతదేశ ప్రజలకు అలాగే సైన్యానికి కూడా క్షమాపణ చెప్పవలసిందిగా సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి దేశ ప్రజలందరూ చూశారు, మన సైనికులు వెళ్ళి పాకిస్తాన్ నడ్డి విరిచి అలా వెన్నెముక లేనటువంటి రకంగా తయారు చేసి మన కాళ్ళ బేరానికి తెచ్చుకున్నటువంటిది మన సైన్యం, మన భారతదేశం. అది వారికి కనబడలేదో మరి అర్థమైతలేదో. మన దేశ ఔన్నత్యానికి సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది ఇది. అలాంటి విషయాన్ని వారు హేళనగా రాజకీయ కోణంలో అలా మాట్లాడడం అనేది హేయమైన చర్య. వారికి సిగ్గుండాలే వాస్తవానికి. ఎందుకంటే మన దేశ గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచేలాగా మాట్లాడారు. పాకిస్తాన్తో దండించుకోలేదు, మన సైనికులు వెళ్ళి వాళ్ళ నడ్డి విరిచిర్రు. అది అందరూ దేశ ప్రజలందరూ చూసిరు, ప్రపంచ దేశాలు కూడా చూసినాయి. ఇది వారికి కనబడతలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మన బాంబులు పోయి వాళ్ళ ఎయిర్ బేస్ను అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల నిలయాలన్నింటినీ కకావికలం చేసిన ఘనత మన సైనికులది, మన వైమానిక సైనికులది. అది కనబడలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. అయ్యా, ఇలాంటి చులకబారు ఇంత చులకనైన మాటలు మాట్లాడద్దు. కాంగ్రెస్ అంటేనే దేశభక్తి లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తి గల, మన దేశభక్తి నరాల ఇమడమించుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటూ, ఇలాంటి చౌకబారిన ఇంకొకసారి కామెంట్లు చేయొద్దని హెచ్చరిస్తూ భారత్ మాతా కీ జై, బలో భారత్ మాతా కీ జై. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు తడిసిన ధాన్యాన్ని, పత్తిని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముషిం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారని, కల్లాల వద్ద పెట్టిన ధాన్యం వరదలో కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగిందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలు కష్టపడి పండించిన పంట నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50,000 రూపాయలు అందించాలని, అదేవిధంగా నల్లగా మారిన పత్తిని A1 గ్రేడ్ కింద మార్కెట్ రేట్కే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శులకు సభ్యులు ఎగవంటి ఎల్లారెడ్డి, కోదం రమణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గురజాడ శ్రీధర్, సూరం పద్మ, శ్రీరాములు, రమేష్, చంద్ర, సిపిఎం నాయకులు గుండేటి కనకయ్య, సందుపట్ల పోచమల్లుడు తదితరులు పాల్గొన్నారు. మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3-4 రోజులు ముంతా తుఫాన్ కురిసి కళ్ళల్లో ఉన్న వడ్లు పూర్తిగా తడవడం జరిగింది. తడిసి మొత్తం మొలకలు రావడం అనేది జరిగింది. అట్లాగే పొలాల్లో ఉన్న వరి పంట కూడా మొత్తం నేలపాలై మొలకలు వచ్చే పరిస్థితి ఉన్నది. అది విషయంతో కోయరాని పరిస్థితిలో ఉంది. కాబట్టి మేము ఈరోజు సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ఏంటిదంటే, ఆ కళ్ళల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా, తేమ షరతులు లేకుండా మొత్తం ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మొలకలు వచ్చినాయి, తడిసిన ధాన్యము మొలకలు వచ్చినాయి కాబట్టి దానికి తక్కువ ధర ఇవ్వడానికి మిల్లులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి
అది కూడా మద్దతు ధరతోనే ఫస్ట్ గ్రేడ్ కిందనే కొనాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే పంట పొలాల్లో మొత్తం వరి కింద నేల కొరిగి నష్టపోవడం జరిగింది రైతులు. దాదాపు ఈ 10-11 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా వర్షాకాలం కానీ పంట చేతికొచ్చినాకనే వర్షాలు పడి రైతులు మొత్తం నష్టపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు నష్టపోయినా ఈ ప్రతిపక్షాలు కానీ ఈ అధికారకు ఉన్న పార్టీలు కానీ అడిగిపోయి చూసి పోటువల దిగుడు మందమే కానీ ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం ఏంటంటే, ఈ అధికారులు మొత్తం వ్యవసాయ అధికారులు మొత్తం జిల్లాలో ఉన్న పంట పొలాల్లో తిరిగి క్షేత్రస్థాయిలో సర్వే చేసి మేము ఎకరానికి నష్టపోయిన రైతులకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే కొన్ని జాగాల కళ్ళాల్లో వడ్లు కూడా కొట్టుకుపోవడం అనేది జరిగింది. ఆ కొట్టుకుపోయిన రైతులకు కూడా నష్టపరిహారం కింద ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు 20,000 చొప్పున ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రైతులందరినీ ఐక్యం చేసి ఆ నష్టపరిహారం ఇచ్చేదాకా ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ నష్టపరిహారం సాధించుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మరి పంటలో చేతికొచ్చిన పంట కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. కళ్ళాలలో ఉన్నటువంటి ధాన్యం వరద దాటికి కొట్టుకపోవడం జరిగింది. ఈ రకంగా రైతన్నలు మరి 4 మాసాల పాటు కష్టపడి పండించిన పంట కళ్ళ ముంగటనే కొట్టుకపోతూ ఉంటే కన్నీరుమురునైన పరిస్థితి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగానికి కనబడతా ఉంది. మరి వారి కష్టాలకు మరి ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మరి కాబట్టి మేము సిపిఎం పార్టీగా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎకరానికి నష్టపోయిన పంటకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే పత్తి కూడా పెద్ద ఎత్తున తడిసి నల్లగా మారింది. ఆ నల్లగా మారడం వల్ల మరి దాన్ని కొనలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రతి తడిసిన గింజను ఒక్క గింజ కూడా మిగలకుండా మొత్తం ఎలాంటి షరతులు విడకుండా మరి దాని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అట్లాగే నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏ రకంగా ఉన్నా మన వర్షం కారణంగా ఆ రకంగా జరిగింది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి మరి పత్తిని కూడా ఎలాంటి షరతులు పెట్టకుండా మరి దానికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర ప్రకారమే కొనుగోలు చేయాలి. దళారుల నుంచి ఈ రైతులను ఇట్లాగే ఏదైతే వాళ్ళు ఈ పత్తి అమ్మే రైతుల వద్ద నుండి కాంచి అట్లాగే వరి ధాన్యం అమ్మే రైతుల నుండి దళారులు మోసం చేసి ఈ అదనం చూసి వాళ్ళ నుంచి కొల్లగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి వారి నుండి కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ఇది ఈరోజు చూసినట్టయితే మరి ప్రభుత్వం కావచ్చు ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ సానుభూతి ప్రకటిస్తున్న తప్పించి వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఎక్కడ చూస్తలేరు. ప్రభుత్వం ఇంతకాలం ఇప్పుడు ఎన్నడూ కూడా మరి రైతులకు నష్టాన్ని జరిగినా కూడా వాళ్లకు సరైన పరిహారం చెల్లించకుండా పోవడం జరుగుతూ ఉంది. కేవలం ప్రకటనలకే మాత్రం పరిమితి అవుతూ ఉన్నది ప్రభుత్వం. కాబట్టి అలా కాకుండా మరి వాళ్ళకు ఈసారి పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి మరి వాళ్ళకు అన్యాయం జరగకుండా వెంటనే వాళ్ళకు న్యాయం చేయాలని వాళ్ళకు ప్రతి గింజను కొనుగోలు చేసి వాళ్ళ ప్రతి పైసా అచ్చుతట్టు చూడాలి. వెంటనే అవి కూడా అందజేయాలని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా రైతుల పక్షాన కోరడం జరుగుతూ ఉంది. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,00,000 తులసి దళార్చనలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు. విశేష పూజలు అందుకున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కోటి వత్తుల దీపాల కాంతుల్లో ఉభయ దేవేరులతో శ్రీవారి ఆనందమయమైన స్వరూపం భక్తులకు దర్శనమిచ్చింది. వేద బ్రాహ్మణుల మంత్రోస్తరుల నడుమ భక్తిభావంతో నారాయణుని భక్తులు శ్రీవారిని కొలిచారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణాయ నమః శివనాంబరాయ నమః విదుర్గమాయ నమః వీరభయాయ నమః పుణ్యేశ్వర కీర్తనాయ నమః ఉత్తరాయ నమః కృష్ణాయ నమః పుణ్యాయ నమః సుసుప్నాయ నమః విరక్షాయ నమః దక్షిణాయ నమః సుతాయ నమః
జీవాయ నమః పరివర్తితాయ నమః అనంత రూపాయ నమః అనంత జితమనివే నమః భయాభాయ నమః కృష్ణాయ నమః లక్ష తులసి దళార్చన లక్షవర్తి దీపారాధన కైంకర్యేణ భగవాన్ సర్వం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామి దివ్య శరణారవిందం. ఓం మంగళాయ నమః ఓం పరస్మై నమః ఓం ఈశానాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం ప్రజాపతే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం భూగర్భాయ నమః ఓం మానవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం విక్రమణే నమః ఓం ధర్మిణే నమః ఓం మేధావినే నమః ఓం విక్రమాయ నమః ఓం ధర్మిణే నమః ఓం క్రమాయ నమః ఓం రాజాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం హృదయ నమః ఓం ఆత్మనే నమః ఓం సురేషాయ నమః ఓం శరణాయ నమః ఓం శరవణే నమః ఓం విశ్వదేశే నమః ఓం ప్రజాభవాయ నమః ఓం అగ్నే నమః ఓం సంవత్సరాయ నమః ఓం యాళాయ నమః ఓం ప్రజయాయ నమః ఓం సర్వదర్శనాయ నమః ఓం అజాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం వసనే నమః ఓం వసవనసే నమః ఓం సత్యాయ నమః ఓం సమాప్తనే నమః ఓం సత్యతాయ నమః ఓం సమాయ నమః ఓం అనంతాయ నమః ఓం పునరీకాక్షాయ నమః ఓం పునరవణే నమః ఓం విశాఖే నమః ఓం భవిష్యతే నమః ఓం అగ్రవే నమః ఓం విశ్వవరే నమః ఓం విశ్వవరే నమః ఓం మృదాయ నమః ఓం శాశ్వతస్థానే నమః ఓం వరారూపాయ నమః ఓం మహాభగే నమః ఓం సమగాయ నమః ఓం సర్వవిభాగే నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం వేదాయ నమః ఓం వేదపదే నమః ఓం కవయే నమః ఓం లోకాధ్యక్షాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం ధర్మాధ్యక్షాయ నమః ఓం కృతాంగనాయ నమః ఓం చతురాత్మనే నమః ఓం చతుర్వ్యూహాయ నమః ఓం చతుర్ధనుష్టాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం రాజిష్టవే నమః ఓం భోజనాయ నమః ఓం భోక్త్రే నమః ఓం సహిష్ణవే నమః ఓం జగదాధికాయ నమః ఓం అనఘాయ నమః ఓం విజయాయ నమః ఓం జయత్రే నమః ఓం విశ్వజననే నమః ఓం పునరసే నమః ఓం రామాయ నమః ఓం రామభవే నమః ఓం అభాయ నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జడ్జి రాధికా జస్వాల్. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు. సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. అంబేద్కర్ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 1,00,000 తులసి దళార్చనాలతో శ్రీ వెంకటేశ్వరుని కొలిచిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.